హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. ఈరోజు నేను పీతల పులుసు చేస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. ఇంతకు ముందు కూడా నేను పీతలు శుభ్రం చేయడం ఎలాగా, పీతల ఇగురు ఎలాగా, ఈ 2 వీడియోస్ పెట్టానండి. ఈ పీతల పులుసు అన్నంలోకి చాలా బాగుంటుందండి. అయితే ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చిరుకలు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న పీతలు ఇందులో వేసేయాలండి. కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి. పులుసు కూరల్లో కరివేపాకు వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. ఫ్రెష్గా దంచి వేసుకోవాలండి ఇలాంటి కూరల్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పీతలు వేసుకోవాలండి. వేసుకొని ఆయిల్లో కాసేపు వేయించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలా అయితేనే మీకు ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఇవి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలండి. మనకు తెలుస్తుంది, వాటి కలర్ కాస్త చేంజ్ అవుద్ది, తెల్లగా అవుతాయి అవి. అయితే ఇవి నల్ల పీతలు 2 రకాలు ఉంటాయండి. సముద్రం పీతలును చెరువులలో దొరికేవి కాస్త నల్లగా ఉంటాయి. నదులలో దొరికేవి ఎర్రగా ఉంటాయండి. కానీ టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి. ఇందులో ఒమేగా ఎక్కువ ఉంటుందండి సముద్రంలో దొరికే వాటిలో, సీ ఫుడ్స్లో. అయితే ఇవి ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత కారము, పసుపు, ధనియాల పౌడరు వేసుకోవాలండి. వేసి మంచిగా కలపాలి. అంతా ముక్కలకు పట్టుకోవాలండి మనం వేసిన కారము. అలా అని పెద్ద మంట పెట్టకూడదండి, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత మాడనివ్వకూడదు. కారం వేసిన తర్వాత మంట సిమ్గా చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడే నేను చింతపులుసు ఫస్ట్ రెడీ చేసి పెట్టానండి. నేను పులుపు ఎక్కువ కావాలనుకునేవారు కాస్త ఎక్కువ పుల్లగా వేసుకోవచ్చు. తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్ క్వాంటిటీ వేస్తున్నానండి. మందిని చూసుకొని కూడా చేసుకుంటాం కదా మనం వంట. ఎక్కువ మంది ఉంటే కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. పీతలు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా పులుసు కాస్త ఎక్కువ చేసుకోవాలంటే కూడా ఎక్కువ చేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే నేను ఫస్ట్ పోసింది మొత్తం చింతపులుసే కదా. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది నడుము నొప్పి ఉన్న వారికి చాలా మంచిగా పనిచేస్తుందండి. ఇందులో కాల్షియం కూడా బాగుంటుంది. ఒమేగా 3 ఫ్యాట్స్ చాలా ఉంటాయి. అయితే మరిగిన తర్వాత కాస్త మసాలా, 1 చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి వేసిన తర్వాత దించుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే పీతల పులుసు రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన పీతల పులుసు మీరు ఇలాగే చేసుకోండి, తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ అమూల్యమైన ఒపీనియన్స్ కామెంట్ ద్వారా మాకు తెలపండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.